తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్పల్లిలో చోటు చేసుకున్న భూ వివాదానికి సంబంధించి దాఖలైన కేసు నేపథ్యంలో ఆ కేసును రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విని తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. అయితే శుక్రవారం విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహ, వేం కృష్ణ కీర్తన్లకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు ఇవాల్టి విచారణకు సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్య హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పటాన్ చెరువులో పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్రీషాట్ ఐఎస్హెచ్ ను సందర్శించి అక్కడి టీచర్లతో మాట్లాడారు. కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ ను ఇక్రీషాట్ లో చేర్పించేందుకే పవన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడు. అక్కడ చికిత్స తర్వాత మార్క్ శంకర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేశారు. ఈ క్రమంలో మార్క్ శంకర్ ను ఇక్రీషాట్ లో చేర్పించేందుకు అడ్మిషన్ కోసం పవన్ వెళ్లినట్లు సమాచారం. తల్లికి వందనం పథకంపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిందని అధికారికంగా ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షం ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేసిందని, ఆయన ఖాతాలో 2,000 రూపాయలు వచ్చాయని చెబుతున్నారని, వారికి 24 గంటల సమయం ఇస్తున్నారని తెలిపారు. ఆ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలోకి వచ్చాయని నిరూపించాలని, లేదంటే తక్షణమే ఆ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పరిమాణాలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. దీనిపైన ముందరికెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా. వైకాపా నేత పేర్ని నాని పాపం పండిందని, ఇక వదిలేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. 5 ఏళ్లు ప్రజలను పీక్కు తిని నేడు పిచ్చి ప్రలాసనలు చేస్తున్నారని మండిపడ్డారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పేదలపై ప్రేమ ఉంటే 6,400 టిట్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సిఆర్జెడ్ భూముల్లో పట్టాలు ఇవ్వడాన్ని కోర్టులే తప్పుపట్టాయని గుర్తు చేశారు. 2006లో బందర్ పోర్టుని అమ్మేసేందుకు పేర్ని నాని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్ లో 8,000 బస్తాలు మాయమైంది వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు నీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారు మొత్తం కూడా కేసులో రికార్డ్ అయి ఉంది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు. నీ భార్య మీద ప్రేమ ఉన్నాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తావు. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా పేపర్ సంవత్సరం అయింది, దీని మీద ఏం లేదని చెప్పి పేపర్ లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్ లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను ఒక బఫూన్ లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయి. అధికారాల దుర్వినియోగం, నిధుల అక్రమ వినియోగంపై విచారణ కొనసాగుతున్న తరుణంలో ఈ నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ ఇచ్చిన తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు హాజరై విచారణకు సహకరించాలని కోరారు. ఫార్ములా ఈవెంట్కు సంబంధించి కాంట్రాక్టుల కేటాయింపు, ఫండింగ్, ప్రమోషన్ ఖర్చులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ స్పందన, విచారణకు హాజరవుతారో లేదో అన్న విషయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, తమ ఇద్దరిపైన ఏసీబీ విచారణ జరుపుతోందని తెలిపారు. ఇద్దరం లై డిటెక్టర్ టెస్టుకు వెళ్దాం, దీనికి మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నదని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్ని జీపీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నారు. అందుకోసం పార్టీలో కొత్త పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలు విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ కి సంబంధం లేదని స్పష్టం చేసింది. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మనోహర్ ధర్మాసనం పేర్కొంది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, వాటిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించవద్దని వార్నింగ్ ఇస్తూ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం సూచించింది. ఈ విషయమై వైపీసీ అధినేత జగన్ స్పందించారు. సత్యమే జయతే అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు గారికి పెద్ద చెంపపెట్టు అని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంవత్సర కాలంగా దుష్ట పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పార్టీని అణిచివేయాలని, ఇల్లీగల్ గా ఇబ్బందులకు గురి చేయాలని అనుకోవటం హేళమైన చర్య అన్నారు. అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే ధ్యేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా. ఏంటిది ఎక్కడికి వెళ్తున్న సమాజం? దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. మనం ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా, అన్ని కేసులు అంతే ఆల్మోస్ట్ ఆల్ ట్రిబ్యునల్ 1 పెట్టారు. అది అంటే సుప్రీం హైకోర్టు చెప్పింది ట్రిబ్యునల్ 1 దీనికి పెడతారు ఏంటది. ఇట్లా అనేకమైన ఐపీసీలో అదే బిఎన్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెక్షన్స్ ని అక్కడ ఆపాదించి మమ్మల్ని, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది. ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము, పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాము. లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీసు అధికారులు, వాళ్ళందరి సంగత చట్ట ప్రకారంగా తేలుస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని మనం వీఆర్ ఆల్ యునైట్
ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు జరుగుతున్నటువంటి అన్యాయానికి, అక్రమానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమకు అనుకూలంగా తీసుకొని మా మీద కక్ష. గుంటూరు నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్, జిల్లా కలెక్టర్, నగర కమిషనర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం, గోరెట్ల వాటర్ ట్యాంక్, గుంటూరు ఛానల్ విస్తరణ, పీజీఆర్ఎస్, నగర శానిటేషన్, డ్రైనేజీ సమస్యలు, ఎలక్ట్రానిక్ పోల్స్ తొలగింపు తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వన్ ఇయర్ లో ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేశాం మనం. ఈ వర్క్స్ అనేది ఇంప్లిమెంటేషను, కోఆర్డినేషను అక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ లో పార్ట్ ఇది. ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఏది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తా ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జికి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. అదేవిధంగా వాళ్ళు కొన్ని లైన్స్, రైల్వే లైన్స్ డబ్లింగ్, ట్రిప్లింగ్ చేయాల్సినప్పుడు కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ మనం ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కొంత కోఆర్డినేషన్ తోటి ఇష్యూస్. అదేవిధంగా మొన్న కట్టినటువంటి 3 వంతెనల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటర్ ఇష్యూ, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేవి. ఇవన్నీ కాకుండా ఇంకో 3, ఇప్పుడు శంకర్ విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపన చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషన్, టెక్నికల్ శాంక్షన్. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అభియోగంతో సంచలనంగా మారిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి విచారణకు పిలిచింది. ఆయన శుక్రవారం సిట్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా హార్డ్ డిస్క్ ధ్వంసం, ట్యాపింగ్ కు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, పూర్వపు ఆదేశాల నేపథ్యంలో జరిగిన కార్యకలాపాలపై ప్రశ్నలు ఎదుర్కొన్నారు. గత విచారణలో తనపై అధికారుల ఆదేశాల మేరకు, ముఖ్యంగా ప్రభాకర్ రావు సూచనలతో ఫోన్ ట్యాపింగ్ చేశానని వెల్లడించిన విషయాన్ని సిట్ మరోసారి పునర్పరిశీలించనుంది. తెలంగాణలో వర్షాల హడావిడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రధానంగా దక్షిణ, పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య వివాదం నెలకొంది. హైదరాబాద్ వర్షాల నేపథ్యంలో ఈ సంస్థకు మధ్య పంచాయతీ శురువైంది. నగరంలో భారీ వర్షాలు కురిసి రోడ్లపై నీళ్లు నిలిపిస్తే హైడ్రానే క్లియర్ చేయాలంటుంది జీహెచ్ఎంసీ. ఈ విషయంలోనే జీహెచ్ఎంసీ హైడ్రా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ప్రతి ఏడాది మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేస్తున్న బల్దియా ఈసారి మాత్రం ఏర్పాటు చేయలేదు. ISU-ZU వాహనాల విషయంలో మాన్సన్ అంశాన్ని హైడ్రాకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు మాకు సంబంధం లేదని, హైడ్రానే చూసుకోవాలని వాదిస్తోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలి కావలిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని చైర్మన్ BR నాయుడు దంపతులు
సందర్శించుకున్నారు. చైర్మన్ కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద మంత్రాలతో దంపతులను పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం అన్నప్రసాదం కేంద్రంలో భక్తులకు చైర్మన్ అన్న వితరణ చేశారు. ఆలయంలో పూజా విధానాలను గురించి, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రమాదంలో ఇప్పటి వరకు 265 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడైంది. మెడికల్ కాలేజీలపై విమానం కూలడంతో 24 మంది మెడికోలు సిబ్బంది మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి DVR బ్లాక్ బాక్స్లను గుజరాత్ ATC అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. DVRలో ప్రమాద సమయంలో రికార్డైన వీడియోలు బయటపడే అవకాశం ఉంది. హాస్పిటల్ బిల్డింగ్ పై భాగంలో బ్లాక్ బాక్స్ అసభ్యమైంది. కాగా అంతకుముందు ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కలిసి పరిశీలించారు. తర్వాత సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృత్యుంజయుడు రమేష్తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్, హార్డ్ డిస్క్ వంటిదని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిగే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, పైలట్ ప్రైవేట్గా జరిపే సంభాషణలు సైతం రికార్డు చేస్తుంది. విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ థ్రస్ట్ మొదలైన విమాన డేటాను అందిస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని మృతదేహాలు కలెక్ట్ చేసుకున్నారు సిబ్బంది. ఫ్లైట్ కూలిన మెడికల్ కాలేజీ భవనం నుంచి కూడా మృతదేహాలు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక మెడికో ఆచూకీ ఇంకా లభించడం లేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్ భవనంలో రికార్డైన CCTV బయటకొచ్చింది. ఫ్లైట్ ఒక్కసారిగా కూలడంతో బిల్డింగ్ మొత్తం స్మాష్ అయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడడంతో ప్రయాణికులతో పాటు వైద్య సిబ్బంది కాలి ముద్దలుగా మారారు. ఇక విమానం బ్లాక్ బాక్స్ DVR 2 కీలకంగా మారనున్నాయి. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనేది బయటపడనుంది. కారణాలు తెలిస్తే దానికి బాధితులు ఎవరు అనేది చెప్పొచ్చు. దాన్ని బట్టి కేసులు ముందుకు సాగుతోంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో సేవలందిస్తున్న అన్ని బోయింగ్ విమానాలను సమగ్రంగా తనిఖీ చేయాలని DGCA ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా బోయింగ్ 787 సిరీస్కు చెందిన విమానాలపై ప్రత్యేక ఆడిట్ను నిర్వహించాలని సూచించింది. భద్రతా ప్రమాణాలను సమీక్షించి నివేదిక సమర్పించాలని అన్ని విమాన సంస్థలకు DGCA ఆదేశించింది. DGCA ఆదేశాల మేరకు ఎయిర్ ఇండియా తన చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బోయింగ్ విమానాల్లో భద్రతపై మరింత కట్టుదిట్టమైన దృష్టితో తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న RTC బస్సు కర్ణాటక రాష్ట్రం
హొస్కోట సమీపంలోని గొట్టిపూర గేట్ వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలంలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. మరో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మొత్తం 16 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని హెస్కోటోలోని సిలికాన్ సిటీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో కేశవరెడ్డి, తులసి, ప్రణతిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారత్ చైనాల మధ్య నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసులు త్వరలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ సేవలను పునరుద్ధరించడం ద్వారా ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పవచ్చు. అలాగే ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టే దిశగా ఇది ఒక కీలకమైన ముందస్తుగా భావిస్తున్నారు. ఇరు దేశాల విమానాయ దౌత్య అధికారులు గత కొన్ని నెలలుగా చర్చలను ముమ్మరం చేశారు. ప్రత్యక్ష విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన కార్యాచరణ, నియంత్రణపరమైన అంశాలపై సాంకేతిక బృందాలు కృషి చేస్తున్నాయి. భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో పైలట్లు ముందు జాగ్రత్తగా హెలికాప్టర్ను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. పఠాన్కోట్ సమీపంలో ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్య ప్రాచుర్యంలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో జరిపిన భీకర దాడుల్లో ఇరాన్కు చెందిన పలువురు అత్యున్నత సైనికాధికారులు, కీలక అణుశాస్త్రవేత్తలు మరణించారు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రధాన యురేనియం శుద్ధి కేంద్రమైన నజర్దాన్లో పలు భారీ పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరగవచ్చుననే ఆందోళనతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి తమ సైనిక బలగాలను మోహరించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై దాడి పరిస్థితులను మోదీకి వివరించారు. మోదీతో పాటు ప్రపంచ దేశాధినేతలకు నెతన్యాహు ఫోన్ చేసి దాడి అంశంపై వివరణ ఇచ్చారు. ఇదే విషయంపై మోదీ స్పందిస్తూ ఇరాన్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత మారుతున్న భద్రతా పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనకు ఫోన్ చేసి వివరించారని మోదీ తెలిపారు. భారతదేశం యొక్క ఆందోళనను తాను పంచుకున్నానన్నారు. అలాగే ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పినట్లు మోదీ వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్కు ప్రతిపాదనలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేది ఏమీ లేదని అన్నారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అమెరికా ఆశిస్తోందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచికలు నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,600 దిగువకు చేరింది. చివరకు 2 ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.